హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 3 మే 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవబోతుంది. అండ్ అన్అకాడమీ గోల్ అనే పేరుతో మనకు వచ్చేసి 6 months ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ ఆఫర్స్. ఇది ఏప్రిల్ 25th to 28th వరకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇందులో 20% ఆఫ్లో ఇస్తారనమాట. 6 months మనకి యాక్టివ్ ప్రైస్ వచ్చేసి 800. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 20% డిస్కౌంట్ వల్ల మీకు 6,733 రూపాయలకే రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా EDU TEC 10 అనే ఒక కోడ్ వాడాలి. ఈ కోడ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 8,000ది 6,000కే వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్, గమనించండి. అలాగే 12 నెలలకి 24 నెలలకి ఇదే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి జనరల్ స్టడీస్ మీద. ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ఏప్రిల్ 25th 8 PM ఉండబోతోంది. బాలకృష్ణ సార్ వచ్చేసి మురళా సార్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయబోతున్నారు. అదే అట్ ది సేమ్ టైం మీకు ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఏప్రిల్ 28th 7:30 AM సతీష్ కుమార్ పెండియాల సార్ వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ గ్రూప్స్కి స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సిలబస్ అనాలిసిస్ ప్రిపరేషన్కి సంబంధించి గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి రాంబాబు సార్ వచ్చేసి ఏప్రిల్ 28th 8 PM పర్టికులర్ వెబినార్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఏకా కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చేసి May 1st ఉండబోతుంది 2 PM. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ ఎవరికైనా PDF రూపంలో కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ వచ్చేసి మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఏప్రిల్ వరకు స్టిల్గా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా సరే చెప్తున్నాను చూడండి, 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం మీరు 200 రూపాయలతోనే పొందొచ్చు. లేదా 1 నెల మాత్రమే కావాలనుకుంటే 25 రూపాయల ద్వారా పొందొచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి దాని యొక్క స్క్రీన్ షాట్ విత్ ట్రాన్సాక్షన్ ఐడితో మీరు సెండ్ చేసినట్టయితే 24 అవర్స్లోగా మీకు ఆ PDFలు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. ప్రజెంట్ ఇది ఆఫర్ అండి, 12 నెలలు. సో ఈ 2021 నుండి 22 వరకు మధ్యలో ఏదో ఒక 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నలిన్ నేగి తన పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ వచ్చేసి SBI కార్డ్ అండి, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కార్డ్స్ లావాదేవీలు కావచ్చు, కార్డ్స్కి సంబంధించిన రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ విషయాలు కావచ్చు, వీటన్నింటినీ పర్యవేక్షించడానికి SBI కిందన పర్టికులర్గా వచ్చేసి ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఈ సంస్థకి ఇప్పటి వరకు కూడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్న నలిన్ నేగి తన పదవికి రాజీనామా చేసినట్లుగా SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ అయిన SBI కార్డ్ ప్రకటించడం జరిగింది. తర్వాత సెకండ్ వన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఇటీవల ప్రారంభించారని ఫ్యూచర్లో క్వశ్చన్ రావచ్చు. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. చూడండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బళ్ళారి అనేది కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్ అండి. ఆ బళ్ళారిలోని ప్రాంతీయ అంటే రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని స్టార్ట్ చేశారు ఆయన. అండ్ భౌతికంగా పుస్తకాలు, అదేవిధంగా పోలీసుల సంతకాలను ఉపయోగించే సాంప్రదాయ బీట్ సిస్టమ్ను ఆయన భర్తీ చేయడానికి ఒక KSP అంటే కర్ణాటక స్టేట్ పోలీస్ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ని అమలు చేయడం కోసం ఆయన స్మార్ట్ బీట్ సిస్టమ్ని అయితే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ పర్టికులర్ ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది ఆ రాష్ట్రంలో ఏదైనా ఫారెన్సిక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు లేదా అలాంటి కేసెస్ వచ్చినప్పుడు వాటిని వెంటనే సాల్వ్ చేయడానికి ల్యాబొరేటరీ పనిచేస్తుంది. తర్వాత థర్డ్ వన్, ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్, గుర్తుపెట్టుకోండి, కార్బెట్ టైగర్ రిజర్వ్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి నరేష్ కుమార్ అండి. ఇదిగోండి నరేష్ కుమార్ ఇక్కడ మీకు కనబడతారు. ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ కొత్త డైరెక్టర్గా నరేష్ కుమార్ నియమితులు కావడం జరిగింది. ఈయన 1999 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. రిజర్వ్ కోర్ జోన్లో అక్రమ నిర్మాణాలు, అదేవిధంగా చెట్లను నరికివేయడము ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇప్పటివరకు డైరెక్టర్గా ఉన్న రాహుల్ స్థానంలో నరేష్ కుమార్ అయితే నియమితులు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కార్బెట్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే,
అదేవిధంగా కార్బెట్ టైగర్ రిజర్వ్, ఇందులో రాయల్ బెంగాల్ టైగరు, ఏషియాటిక్ ఎలిఫెంటు, సరీసృపాలు, పక్షులు, అనేక ఇతర అడవి జంతువులు వంటి అనేక గంభీరమైన జంతువులకు ఇది ఒక ప్లేస్గా పరిగణించడం జరుగుతుంది. దీనికి చాలా హిస్టరీ ఉంది. ఎవరైనా హిస్టరీ గురించి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్ పీడిఎఫ్ బై చేస్తారు కదా, వాళ్ళు ఇక్కడ మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేసినట్టయితే పూర్తిగా వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. తర్వాత 4th వన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ రంగాలలో పరిశోధనలకు ఐటీసీ సంస్థ ఏ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ అండి. స్టెమ్ మీన్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్స్లో అంటే ఈ సెక్టార్లో పరిశోధనలు చేయడానికి, వాటి మీద ఆధారపడే వాటి మీద పరిశోధనలు చేయడానికి, ఓన్లీ మ్యాథమెటిక్స్ డైరెక్ట్గా మ్యాథమెటిక్స్, టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్ కాదు, వాటి మీద డిపెండ్ అయ్యే వాటి మీద, అది కూడా వాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఇవి ఏ రంగాల్లో సహాయం చేస్తాయో అలాంటి వాటిల్లో కలిసి పనిచేయడానికి ఐఐటి ఢిల్లీతో డైవర్సిఫైడ్ ఎంటిటీ ఐటీసీ అండి. ఐటీసీ అనేది ప్రముఖ ఎఫ్ఎంసీజీ వస్తువులను తయారు చేసే ఒక సంస్థ అనమాట మన ఇండియాలో. వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అవ్వడం జరిగింది. అయితే ఐటీసీ లిమిటెడ్ అనేది కోల్కతాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఒక ఇండియన్ మల్టీ ప్రోడక్ట్ కంపెనీ అని చెప్పాలి. లైక్ హోటల్స్, సాఫ్ట్వేర్, ప్యాకేజింగ్, పేపర్ బోర్డులు, స్పెషాలిటీ పేపర్లు, అగ్రి బిజినెస్ ఇలాంటి వాటిల్లో ఐటీసీకి మొత్తం 5 విభాగాల్లో 13 వ్యాపారాలు ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి 5, మొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజల్ను ఏ సంస్థ నిర్మిస్తుంది? ఆన్సర్ వచ్చేసి కొచ్చి షిప్ యార్డ్ అండి, కొచ్చిన్ షిప్ యార్డ్. అయితే ఏంది వెజల్ అంటే ఏంటి అంటే, వెజల్ అంటే కంటైనర్ అండి, ఏదో ఒక దాన్ని మోసేదాన్ని మనం వెజల్ అంటాం. ఓకే, అంటే షిప్ అనమాట. ఇది ఒక హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే ఒక షిప్ అనమాట. ఈ షిప్ని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే ఒక సెల్ వెజల్. దీనిని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అభివృద్ధి చేసి నిర్మిస్తారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు అనౌన్స్ చేశారు. తక్కువ ఉష్ణోగ్రత ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ టెక్నాలజీ, దీన్ని ఎల్టీపీఎం అంటారు. దీని ఆధారంగా ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెజల్ ఎఫ్సిఈవి అని పిలువబడే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజల్ ద్వారా అంటే దాదాపు 17.50 కోట్లుగా అంచనా వేశారు. దీని ఖర్చులో 75% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, మిగతాది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ భరిస్తుంది. అండ్ 2070 నాటికి భారతదేశాన్ని కార్బన్ తటస్థంగా మార్చాలి, అంటే కార్బన్ ఉద్గారాలు లేని దేశంగా మార్చాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడంలో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సంబంధించిన వెజల్ అనేది కొంత సాయం చేస్తుంది. అంటే ఈ పెట్రోలు, డీజిల్తో నడిచేవి కాకుండా సో హైడ్రోజన్తో నడిచే కొత్త విధానమైన హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే వాటికి ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ అలాంటివి ఏమి రిలీజ్ అవ్వవు కాబట్టి అవి మన వాతావరణానికి కానీ భూమికి కానీ ఎలాంటి హాని చేయవు. కాబట్టి ఇది ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజల్ అనమాట మన ఇండియాలో. తర్వాత 6th వన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అభివృద్ధి కోసం మాండేట్ డాక్యుమెంట్ మార్గదర్శకాలను ఎవరు విడుదల చేశారు? మాండేట్ డాక్యుమెంట్ అంటే ఏంటో చెప్తాను. ఆన్సర్ వచ్చేసి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అండి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, దీన్ని ఎన్సిఎఫ్ అంటారు. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఇది మాండేట్ డాక్యుమెంట్ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే ఈ మాండేట్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఆదేశపత్రం, అంటే పర్టికులర్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఎడ్యుకేషన్ ఏ విధంగా అందాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ అందాలి, ఏ విధంగా అందించాలి, ఏమేమి చేయాలి అనేది ఈ మాండేట్ డాక్యుమెంట్ పర్టికులర్గా ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్కి సహాయం చేస్తుంది. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది? కొత్త విద్యా విధానాన్ని రూపొందించి దాన్ని అమలు చేయడానికి పాటుపడుతుంది. దానికి ఈ మాండేట్ డాక్యుమెంట్ సహాయం చేస్తుంది. తర్వాత 7th వన్, సిక్కు చరిత్రకు సంబంధించి 3 పుస్తకాలను ఏ రాష్ట్ర విద్యా బోర్డు నిషేధించింది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. సిక్కు అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం పంజాబ్, అక్కడ ఆప్షన్ ఉంటే. సిక్కు చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించారు, అంటే సరిగా రాయలేదు, తప్పు పెట్టారు, తప్పుగా రాశారు అని పంజాబ్ ప్రభుత్వం 3 12వ తరగతి చరిత్ర పుస్తకాలను బ్యాన్ చేసింది. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును అనుబంధంగా ఉన్న స్కూల్స్లో ఈ పుస్తకాలు అయితే ప్రజెంట్ సర్క్యులేషన్లో ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకాలను పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఆ పుస్తకాలు ఏంటి అంటే మంజిత్ సింగ్ సోది రాసిన మోడర్న్ ఏబీసీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ పంజాబ్ అండ్ మహేంద్రపాల్ కౌర్ రచించిన హిస్టరీ ఆఫ్ పంజాబ్ అండ్ ఎంఎస్ మాన్ రాసిన హిస్టరీ ఆఫ్ పంజాబ్ని ఈ 3 పుస్తకాలు బ్యాన్ చేశారు. ఈ 2 కూడా 12వ తరగతికి సంబంధించిన పుస్తకాలు.
తర్వాత 8 అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లపై కలిసి పనిచేయడానికి భారతదేశం మరి ఏ దేశం అంగీకరించాయి? ఆన్సర్ వచ్చేసి జర్మనీ అండి. ఎందుకంటే మనకి యూరప్ దేశాల్లో ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటనలో ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా ఇది జరిగింది. భారతదేశము జర్మనీ మన 2 దేశాలు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పనిచేసే స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి సహాయం చేయడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి ఈ 2 దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత 9, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో భాగంగా భారతదేశం ఏ దేశంతో 9 ఒప్పందాలు కుదుర్చుకుంది అంటే డెన్మార్క్ అండి. ఇవ్వండి. సో ఒప్పందాలు జరుగుతున్న ఫోటో ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటన సందర్భంగా ఈరోజు భారత్ డెన్మార్క్ల మధ్య 9 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలపై సంతకాలు కోపెన్హాగ్లోని ప్రధాని మోదీ అండ్ అతని డెన్మార్క్ కౌంటర్ అంటే ప్రధాని మోదీ స్థాయిలో ఉండే ప్రధానమంత్రి లేదా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే వ్యక్తి అనమాట. సో డెన్మార్క్ కౌంటర్ మెట్టే ఫెడరిక్సెన్లు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఓకేనా. అండ్ 9 ఒప్పందాల్లో వచ్చేసి పోర్ట్ రిలేటెడ్, షిప్పింగ్ రిలేటెడ్, అదేవిధంగా వ్యాపార పరిశ్రమలు, ఆర్థిక వ్యవహారాలు, అదేవిధంగా ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఈ 9 ఒప్పందాలు అయితే జరగడం జరిగింది. తర్వాత 10, అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్, దీన్నే OAG అంటారు. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో రద్దీగా ఉండే 2వ ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. ఈ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే ఎక్కువ రద్దీగా ఉండే 2వ ఎయిర్పోర్ట్ అంట. మార్చి 2022కి రిలీజ్ అయిన రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ విమానాశ్రయం 2వ అత్యంత బిజీ ఎయిర్పోర్ట్గా నిలిచింది. ఈ విషయాన్ని అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ నివేదిక చెప్తోంది. సో ఈ ర్యాంకింగ్స్లో వీళ్ళు రిలీజ్ చేసిన ఈ పర్టికులర్ ఈ నివేదికలో దుబాయ్ ఎయిర్పోర్టు 2nd ప్లేస్లో ఉండేది. ఇప్పుడు దాన్ని నెట్టేసి అంటే దాన్ని వెనక్కి నెట్టేసి ఢిల్లీ విమానాశ్రయం 2nd ప్లేస్కి వచ్చేసింది. మరి 1st ప్లేస్లో ఏది ఉంది అంటే అమెరికాలో ఉన్న అట్లాంటా ఎయిర్పోర్టు అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఫస్ట్లో ఉంది. ఓకే. 2019లో రద్దీ ఎయిర్పోర్ట్ జాబితాలో ఢిల్లీ 23rd ప్లేస్లో ఉండేది. అది కాస్త ఇప్పుడు 2nd ప్లేస్కి వచ్చిందంటే చూడండి. అండ్ గడిచిన మార్చి నెలలో అట్లాంటా విమానాశ్రయం నుంచి 44 లక్షల మంది, ఢిల్లీ నుంచి 36 లక్షల మంది, దుబాయ్ నుంచి 35 లక్షల మంది ట్రావెల్ చేశారు. తర్వాత 11, ఏ దేశం తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించింది అంటే ఆస్ట్రేలియా అండి. చైనాలో జరగబోయే ఆసియా క్రీడలకు ఆస్ట్రేలియా అథ్లెట్లను పంపించమని ప్రకటించిందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు షాంఘైలో చైనాలో ఒక ప్రావిన్సీ ప్రధాన నగరమైన షాంఘైలో కోవిడ్ విజృంభణ చాలా దారుణంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ షాంఘైకి కేవలం 200 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న హాంగ్జౌలో సెప్టెంబర్ 10 నుండి 25 వరకు ఈ ఆసియా గేమ్స్ అయితే జరుగుతాయి. కాబట్టి దానికి మేము మా క్రీడాకారులను పంపమని ఆస్ట్రేలియా ప్రకటించింది. తర్వాత 12, MSME కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర ఓపెన్ ఫర్ ఆల్ డిజిటల్ ఈకోసిస్టమ్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ICICI బ్యాంక్ అండి. ఈ MSME సంస్థలు ఉంటాయి కదా, వాటికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ICICI బ్యాంకు మన ఇండియాలోనే ఫస్ట్ టైము ఓపెన్ ఫర్ ఆల్ అనే ఒక పర్టికులర్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అంటే ఈ బ్యాంకు ప్రొవైడ్ చేస్తున్న ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ బ్యాంక్ సర్వీసెస్ని ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వాడుకునేలా ఈ ICICI బ్యాంకుకి సంబంధించిన ఇన్స్టాబిజ్ యాప్లో ఎవరైనా సరే వాళ్ళ డిజిటల్ సొల్యూషన్స్ లైక్ పేమెంట్ చేయడము ఇలాంటి విషయాలతో జస్ట్ ఫోన్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్తోనే లాగిన్ అయ్యి ఆ సర్వీసెస్ను వాడుకునేలా ఓపెన్ ఫర్ ఆల్ అనే ఒక డిజిటల్ వ్యవస్థను అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర SBI ఉందండి. మన దగ్గర SBI ఉన్నప్పుడు నేను యూనియన్ బ్యాంక్ ద్వారా SBI యాప్లోకి వెళ్ళి నేను పేమెంట్ చేయగలనా? చేయలేను. బట్ ఈ ICICI బ్యాంకు ఇన్స్టాబిజ్ యాప్లో మాత్రం ఇకపై అలా చేయొచ్చు అనమాట. అది. తర్వాత 13, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ M15 అనే పెట్రోల్ను పైలట్ ప్రతిపాదికన ఏ రాష్ట్రంలో విడుదల చేసింది? M15 అనే పెట్రోల్. ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. పెట్రోల్తో 15% మిథనాల్ మిశ్రమంతో కలిపి గుర్తుపెట్టుకోండి, పెట్రోలు అండ్ మిథనాల్ ఇవి ఆఫ్ అంటే పెట్రోల్తో 15%, మిగతా ఏదైతే 85% ఉంటుందో అది వచ్చేసి మిథనాల్తో ఒక కొత్త పెట్రోల్ని తయారు చేసిందనమాట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఈ పర్టికులర్ దీన్ని M15 ఆయిల్ అంటారు, పెట్రోల్ అంటున్నారు, M15 పెట్రోల్. ఇది అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో పైలట్ ప్రాతిపదికన విడుదల చేశారు. నీతి ఆయోగ్ సభ్యుడు VK సరస్వత్, IOC చైర్మన్ SM వైద్య సమక్షంలో కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి
M15 అనే పెట్రోల్ను రిలీజ్ చేశారు. ఇది మిథనాల్తో ఇంధనాన్ని కలపడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఎక్కువ ఛార్జెస్ అవుతున్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిథనాల్తో కలపడం వల్ల ఏమవుతుందంటే, 1 లీటర్ పెట్రోల్ తీసుకొని లీటర్ పెట్రోల్లో 85% మిథనాల్ కలపడం ద్వారా దగ్గరగా వచ్చేసి ఒక ముగ్గురికి 1 లీటర్ పెట్రోల్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, కాకపోతే దాని మిథనాల్తో కలపడం వల్ల దాని మైలేజ్ ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. మొత్తానికి ఈ ప్రాసెస్ని M15 పెట్రోల్ అని పిలుస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. తర్వాత 14 ముఖ్యమంత్రి మిథాన్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ అంటే ఆంధ్రాకి అదేవిధంగా తెలంగాణకి సరిహద్దు రాష్ట్రము. ఛత్తీస్గఢ్లోని 14 మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైతే ఆ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నారో వాళ్ళకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, లైక్ డెత్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటి సేవలను త్వరగతిన అందించడానికి వెంటనే అందించడానికి అలాంటి ఒక 100 పబ్లిక్ సర్వీసెస్ని ప్రజల్లోకి వెంటనే తీసుకెళ్లడం కోసం రాష్ట్ర రాజధాని రాయ్పూర్ అండ్ దుర్గా, బిలాస్పూర్, రాజ్నంద్గావ్ వంటి నగరాల్లో సహా మొత్తం 14 పౌర సంస్థల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడే ముఖ్యమంత్రి మిథాన్ యోజన స్టార్ట్ చేశారు. మిథాన్ అంటే మిత్రుడు అని అర్థం అనమాట, లేదా స్నేహితుడు. ఈ పేరుతో ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 15 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మే 3 అండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రపంచ పత్రికా దినోత్సవం అని కూడా అంటారు. స్వేచ్ఛ అనే పదాన్ని తీసేసి పలుకుతారు, లేదా స్వేచ్ఛ అని కూడా యాడ్ చేసి పిలవచ్చు. పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం, హక్కులను రక్షించడమే కాక విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులు అర్పించడం దీని యొక్క ఉద్దేశం. గతంలో ఆఫ్రికాలో చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అమల్లో ఉండేవి. సో వాటి నుండి బయటపడడానికి, ఆ ఆంక్షలను ఎత్తివేయడానికి అందుకు నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు ఆఫ్రికాలో నమీబియా దేశపు విండ్హాంగ్ నగరంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు చేసిన జర్నలిస్టులు ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు, ఆంక్షలు ఎత్తేయాలని. దీనికి గుర్తుగానే మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరపాలని 1993లో డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం డెసిషన్ తీసుకుంది. అప్పటి నుండి ఈ డేని కంటిన్యూగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి జర్నలిజం అండర్ డిజిటల్ సీజ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఏ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నళిన్ నేగి తన పదవికి రాజీనామా చేశారంటే SBI కార్డ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని స్టార్ట్ చేశారంటే కర్ణాటక. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులారంటే నరేష్ కుమార్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ రంగాల్లో పరిశోధనకు ఐటీసీ సంస్థ ఏ విద్యా సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటే IIT ఢిల్లీ. తర్వాత మొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజల్ను ఏ సంస్థ నిర్మిస్తుందంటే కొచ్చిన్ షిప్ యార్డ్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అభివృద్ధి కోసం మాండేట్ డాక్యుమెంట్ మార్గదర్శకాలను ఎవరు విడుదల చేశారంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. సిక్కు చరిత్రకు సంబంధించిన 3 పుస్తకాలను ఏ రాష్ట్ర విద్యా బోర్డు నిషేధించింది అంటే పంజాబ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లపై కలిసి పనిచేయడానికి భారతదేశం మరి ఏ దేశం అంగీకరించాయంటే జర్మనీ. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోప్ పర్యటనలో భాగంగా భారతదేశంతో ఏ దేశం 9 ఒప్పందాలు కుదుర్చుకుందంటే డెన్మార్క్. అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ నివేదిక ప్రకారం భారతదేశంలో రద్దీగా ఉండే 2వ ఎయిర్పోర్ట్ ఇది. సో యాక్చువల్గా భారతదేశంలో ఆల్ ఓవర్ వరల్డ్లో 2వ ఎయిర్పోర్ట్, బట్ మన ఇండియాలో ఇదే ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. మొదటి ఎయిర్పోర్ట్, రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ మన ఇండియాలో ఇదే ఫస్ట్, బట్ ఆల్ ఓవర్ వరల్డ్లో సెకండ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏ దేశం తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించింది అంటే ఆస్ట్రేలియా అండి. తర్వాత MSME కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర ఓపెన్ ఫర్ ఆల్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే ICICI బ్యాంకు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ M15 పెట్రోల్ను పైలట్ ప్రాతిపదికన ఈ రాష్ట్రంలో విడుదల చేసిందంటే అస్సాము. తర్వాత ముఖ్యమంత్రి మిథాన్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందంటే ఛత్తీస్గఢ్. ప్రపంచ పత్రికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే 3న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్